సమ్మర్‌లో పెట్టుకునే మామిడికాయ పచ్చడి రుచి మీ అందరికీ తెలుసు కదా! సో, ఫస్ట్ టైమ్ నేను మామిడికాయలు వచ్చినప్పుడు చిన్న ముక్కల పచ్చడి పెట్టాలి అని అనుకున్నాను. అయితే ఇప్పుడు చిన్న ముక్కలు పచ్చడి పెట్టడం ఎలా చేశానో ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి. ముందుగా ముక్కలని మా హస్బెండ్ కట్ చేస్తా అని చెప్పారు. సో, తనని చాలా చిన్నగా కట్ చేయమని చెప్పాను. ముక్కలు కటింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక పాన్ పెట్టి దాంట్లో కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు దోరగా వేపించాను. ఆవాలు, మెంతులు దోరగా వేగిన తరువాత వాటిని పక్కన పెట్టాను. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయల్ని కచ్చా పచ్చాగా దంచి దానికి ఉన్న పైన తోలునైతే తీశాను. ఆల్రెడీ మనం వేపించిన మెంతులు అండ్ ఆవాలు ఉన్నాయి కదా! వాటిని ఇప్పుడు నేనైతే పౌడర్ లాగా గ్రైండ్ చేశాను. సో, చూసాయండి పౌడర్ ఇంత గ్రైండ్ అయితే చాలు. ఇప్పుడు ముక్కలన్నిటిని ఒక ప్లాస్టిక్ బౌల్‌లోకైతే నేను సర్వ్ చేసుకున్నాను. ఆ తరువాత ముక్కలకి సరిపడా సాల్ట్, సరిపడా కారం. కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే పచ్చడి అనేది కొంచెం కారంగా ఉంటేనే బావుంటది. ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసాము కాబట్టి అవి ఒకసారి ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న మెంతు పిండి అండ్ ఆవాల పిండి ఉంది కదా! సో, దానిని కూడా ఇప్పుడు దీనిలో అయితే యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసినాక ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఆల్రెడీ మనమైతే ఇందాక ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచాం కదా! ఆ ఎల్లిపాయల్ని కూడా ఇప్పుడు దీనిలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకొని మనకెంత క్వాంటిటీ ఆయిల్ కావాలో అంతే పోసుకోవాలి. ఒకసారి ఆయిల్ కూడా పోసిన తరువాత మొత్తం మనం ఇప్పుడు ముక్కలకు అన్నిటికీ ఆయిల్ పట్టేలాగా తిప్పుకోవాలి. తిప్పిన తరువాత 24 గంటల తరువాత అయితే మీరు మూత ఓపెన్ చేసి చూస్తే పచ్చడినైతే మనం రైస్‌లోకి సర్వ్ చేసుకొని తినేయొచ్చు. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. నాకైతే తినాలనిపించేసింది. నేనైతే ఫస్ట్ టైం పెట్టాను. ఉగాది రోజు మామిడికాయలు తెచ్చాం కాబట్టి చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. మీరు వీడియోని చూస్తూ చూస్తూ వెళ్ళిపోతే ఎలా? ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయొచ్చు కదా! అలానే మన పేజీని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైన్ ఆఫ్. బాయ్.